మన పూర్వీకులు పాటించిన లైఫ్ స్టైల్. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 నుండి 6 గంటల మధ్య నిద్ర లేవాలి. ఈ సమయంలో వాతదోషం ప్రభావం ఎక్కువగా ఉండి శరీరం బద్ధకాన్ని వదిలి చురుకుగా మారుతుంది. ఇది ధ్యానం, ప్రార్థనలకు ఉత్తమం. లేచిన వెంటనే అరచేతులు చూస్తూ లక్ష్మీదేవి శ్లోకం చదివి మంచం దిగే ముందు భూమికి నమస్కారం చేస్తూ భూమాతకు క్షమాపణ కోరాలి. తర్వాత మలమూత్ర విసర్జన వంటి సహజ కోరికలను ఎప్పుడు అణిచిపెట్టుకోకూడదు. వాటిని పూర్తి చేసుకోవాలి. తర్వాత చేదు లేదా వగరు రసాలు కలిగిన వేపపుల్ల, మర్రిపుల్ల వంటి మూలికలను బ్రషింగ్ కోసం ఉపయోగించాలి. నాలుకపై ఉండే తెల్లటి టాక్సిన్స్ శుభ్రం చేసుకోవాలి. ఇది చురుకుదనాన్ని పెంచుతుంది. తర్వాత నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను 5 నుండి 10 నిమిషాలు పుక్కించడం వల్ల దంతాలు, చిగుళ్ళు బలపడి గొంతు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక కింద కూర్చొని గోరువెచ్చని నీటిని సిప్ చేస్తూ తాగాలి. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇప్పుడు శక్తికి తగినంత వ్యాయామం చెమట పట్టే వరకు చేసి ఆ తర్వాత గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. స్నానం, ధ్యానం తర్వాత జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.